హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఫుడ్ ఆర్డర్ ఇక్కడ కూడా పెడతారా, ఈ ప్లేస్కి కూడా పెడతారా అని అందరి షాక్ గురి చేసే ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. జనాలు అంటే పాజిటివ్గా కొంతమంది, నెగిటివ్ కొంతమంది కామెంట్స్తో దుమ్మెత్తిపోస్తున్నారు. సో దాని గురించి ఒక్కసారి మీ మాటల్లో. ఒక ఫుడ్ డెలివరీ యాప్ నుంచి మనకు తెలిసిన సర్వీసులు అవైలబిలిటీ ఉన్నాయి. ఒక అతను ఫుడ్ డెలివరీ చేస్తానికి అడ్రస్కి వెళ్ళాడు. తీరా అడ్రస్ చూస్తే శ్మశానం అయ్యేసరికి అతను ఫోన్ చేశాడు. మేడం ఎక్కడ ఈ అడ్రస్ లాంగ్ వచ్చానంటే, లేదు కరెక్టే వచ్చాను, నేను లోపలే ఉన్నా, వచ్చి ఇచ్చిపో అని చెప్పిందంటే, దెబ్బకి అతనికి నా కాళ్ళు చేతులు చెమటలు పడిపోయి. అంటే ఎవరు కూడా శ్మశానం లోపల ఉంటారని ఎక్స్పెక్ట్ చేయాలి. నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. వాస్తవానికి ఇది వీడియో అయితే నెట్టింట్లో మీరు వైరల్ అవుతున్నది. ఫ్రాంక్ కోసం చేశారా, నిజంగా చేశారో తెలియదు, కానీ తను పారిపోతూ అతను శ్మశానం చేస్తే ఆయన రిజెక్ట్ చేసేసి డెలివరీని, మీరు డబ్బులు ఇవ్వకుండా లేదని చెప్పేసి, నాట్ అవైలబుల్ రిసీవర్ అని చెప్పేసి దాంట్లో డెలివరీలో ఆప్షన్ ఉంటుంది కదా, అతనే పెట్టేసుకొని పారిపోయాడు. నిజంగా ఈ మధ్య కొన్ని ఇట్లాంటి వీడియోలు చూస్తూ ఉన్నాం. మరి కావాలని ఫ్రాంక్ చేస్తున్నారు, నిజంగా చేస్తున్నారు, ఈ భయపెట్టించడాలు. అంటే డెలివరీ బాయ్ రేపు పొద్దున ఎక్కడికైనా డెలివరీకి వెళ్ళాలి, ఏదైనా అడ్రస్కి వెళ్ళాలని భయపడే దశ కూడా వచ్చింది. ఒక్కొక్కసారి నిజంగా కూడా కొన్ని సందర్భాలు మనం మాట్లాడుకున్నాం. డెలివరీ బాయ్ ఎలకల మంది ఇస్తానికి రిజెక్ట్ చేశాడు. అట్లా మానవతా దృక్పథాలు ఉన్నటువంటి మంచి సంఘటనలు జరుగుతున్నటువంటి ఈ సెక్టర్లో ఇట్లా అడపారదరపై శ్మశానం సంఘటనలు కూడా జరుగుతున్నాయి. బహుశా ఇది ప్రాంక్ అని నేను అనుకుంటున్నాను. ప్రాంక్ కాకుండా నిజమైనా సరే ఇట్లా నిజంగా అంటే వాళ్ళు కావాలని పోయి శ్మశానంలో ఎందుకుంటారంటే, ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని ఏడిపించడానికి ప్రాంక్ చేయడం అంటే వాళ్ళు సైకాలజీగా సాడిస్టులుగా మనం భావించాలి. ఎట్లాంటి నెట్టింట్లో పెట్టడం, దాన్ని ఏదో వ్యూస్ రాబట్టడం, ఏదో ఫేమస్ అవ్వడం అనుకుంటే అమాయకత్వం. నిజమే సార్. వ్యూస్ కోసమో, లైక్స్ కోసమో ఇలాంటివి అంటే అవతల వాళ్ళ అంటే మానసిక క్షోభ అనుభవిస్తారు కదా. అసలు వేరే వాళ్ళు అయితే అక్కడికక్కడ ఏమైనా చేసుకునే ప్రమాదం కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.